వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకి నాగోల్కి దగ్గరలో ఒక మంచి ఫ్లాట్ అనేది వచ్చిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. దీంట్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఇది మనకి ఇక్కడికి నాగోల్ చౌరస్తాకి జస్ట్ ఒక 1.2 కిలోమీటర్స్ డిస్టెన్సే, మెట్రో స్టేషన్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో రీసెంట్లీ పర్చేజ్ చేసిన ఫ్లాట్. సో సార్కి మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోయాను కాబట్టి సో ఇది తొందరగా సేల్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఏవేవి వస్తున్నాయి అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి బాల్కనీ మనం చూసుకుందాము. అంటే మన గేటెడ్ కమ్యూనిటీ అనేది ఎలా కనిపిస్తుంది, ఎలా ఉంటుంది అనేది. సో చాలామంది నాగోల్ చౌరస్తాకి దగ్గరలో మంచి రీజనబుల్ ప్రైస్లో కావాలన్నారు. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో ఈ 2 BHK ఫ్లాట్ అనేది ఉంది. మనకి 1265 SFT అండి ఫ్లాట్ సైజు, 1265. బాల్కనీ చూసుకోండి, అంటే సెట్ అవుట్ ఏరియా. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా మనకి అపార్ట్మెంట్స్, దానికి సంబంధించి కింద గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అన్నమాట. ఓకే, ఇక్కడికేని మనం పూజ గది మరియు కిచెన్ చూసుకుందాము. సో ఫస్ట్ ఇక్కడ మనకు పూజ గది ఇలా వస్తుందండి. సో ఇదంతా కూడా పూజ గది. 1265 SFTలో మనకి మంచిగా ఫుల్లీ ఫర్నిచర్తో ఉన్న 2 BHK ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీలో మనకు వచ్చింది. ఇంకోటి ఈస్ట్ ఫేస్ ఇది. సో ఇదంతా కూడా మనకి సో జస్ట్ ఒక 8 to 9 months ఓల్డ్ అండి ఫ్లాట్. ఓకే, ఈ కిచెన్ నుంచి కూడా మనకి ఇక్కడ వేరేది బాల్కనీ కూడా వస్తుంది ఇట్లా. సో మనకి ఎండ రావడానికి మాత్రం చాలా మట్టుకి 4 sides కూడా ఓపెనింగ్ అనేది ఉంది. సో వీళ్ళు ఇక్కడ బట్టలు ఆరేసుకున్నారు కాబట్టి మనకి ఇట్లా కంజెస్టెడ్గా అనిపిస్తుంది. కానీ ఇదంతా కూడా మీదికి వెళ్ళిపోతే ఈ బాల్కనీ కూడా మనకి చాలా స్పేసియస్గా ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. సో ఇక్కడికి బెడ్రూమ్స్ అనేటివి చూపిస్తాను నేను. బెడ్రూమ్స్ సో బెడ్రూమ్ వచ్చేసి మనకి మించే ఫాల్ సీలింగ్ అన్నీ కూడా ఉన్నాయి. మొత్తం ఈ ఫ్లాట్కి మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ అనేటివి కూడా ఫినిష్ అయి ఉన్నాయండి. సో చాలామంది మాకు ఇట్లా కబోర్డ్స్తోని మొత్తం రెడీ టు మూవ్ ఉన్నది కావాలని అంటారు కదా. సో ఈరోజు వచ్చింది. సో ఇక్కడికి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇది. సో ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈ అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఎంత పెద్దగా వస్తుందో మనం చూసుకుందాము. బాత్రూమ్ సైజెస్ కూడా మంచిగా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ మనకి డ్రై మరియు వెట్ ఏరియా అంతా కూడా సపరేట్. ఓకే, సో ఇక్కడికి ఇంకో బెడ్రూమ్కి వెళ్దాం. సో 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ అనేటి ఇచ్చారు. కామన్ టాయిలెట్ అనేది లేదు. బట్ బెడ్రూమ్స్ అండ్ ఇంకా మరియు హాల్ ఇవన్నీ కూడా మంచిగా స్పేసియస్గా పెద్దగా ఇచ్చారు ఫ్రెండ్స్ మంచిగా. సో ఇక్కడ కబోర్డ్ సిస్టమ్స్ అనేవి చూసుకోవచ్చు. సో ఇక్కడికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో ఒకసారి మళ్ళీ హాల్, కిచెన్ ఇవన్నీ కూడా చూపిస్తా ఎలా వస్తుంది అనేది. సో కాంటాక్ట్ నెంబరు కాస్ట్ కోసం కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. మీకు అన్నీ కూడా నేను అలా డీటెయిల్గా కూడా ఇంకేమైనా మిస్ అయినా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. సో ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి హాల్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాను నేను మీకు. ఇక్కడ టీవీ యూనిట్ కోసం మొత్తం ఉంది. సో వాళ్ళు చిన్న టీవీ పెట్టుకున్నారు కాబట్టి కింద పెట్టుకున్నారు. ఓకే, కబోర్డ్స్ ఇవన్నీ కూడా మంచిగా నీట్గా ఉన్నాయి. మీరు ఇక్కడ సోఫాలు ఇక్కడ వేసుకున్నారనుకోండి, మంచిగా హాల్ అనేది ఒక మంచి లుక్లో వస్తుంది అనమాట. ఏదైనా వాల్పేపర్ మీరు సెటప్ చేసుకున్నా కూడా
ఈ వాల్ అనేది మంచిగా డిజైన్తో ఉంటుంది. సో ఇది ఒక 2 BHK ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీలో మనకి వచ్చింది. సో కాంటాక్ట్ నెంబర్, కాస్ట్ కోసం కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.